జ్ఞానము ఉప్పొంగజేస్తుంది. అయితే ఈ జ్ఞానానికి ప్రేమ అనేది కనెక్షన్లో ఉండాలి ఎనీ టైం. అప్పుడు ఉప్పొంగజేస్తున్న ఆ జ్ఞానాన్ని సరైన మార్గం వైపుకు నడిపిస్తుంది ప్రేమ. అయితే ఇప్పుడు ఎఫెసు సంఘంలో జరిగింది ఏంటి? ప్రేమను విడిచిపెట్టారు. ప్రేమ లేదు, ప్రేమ తగ్గిపోయింది. జ్ఞానం ఏమైంది? ఉప్పొంగజేసింది. జ్ఞానం ఉప్పొంగజేయటం అంటే దాని అర్థం ఏంటి? నీ జ్ఞానం ఎదుటి వారికి కీడుగా మారే అవకాశం ఉంది అని, దాని రిజల్ట్ను బట్టి ఆ మాట చెప్పాడు అంతే తప్ప జ్ఞానం అనేది చెడ్డది అని కాదు. నీ జ్ఞానం ఎదుటి వారి దగ్గర ఎలా ఉండాలి అనే ఆలోచన లేకుండా నువ్వు వెళ్ళిపోవటం. ఫ్రీ విల్ అనమాట, మనకు అది ఉంది కదా, స్వాతంత్రం ఉంది కదా. నువ్వు వెళ్ళిపోవటం అనేది ఎదుటి వారిని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఒకవేళ వాడు ఇబ్బంది పడితే వాడు విశ్వాసాన్ని కోల్పోతాడు. విశ్వాసాన్ని కోల్పోతే ఆటోమేటిక్గా ఆ ప్రభావం ఎవరి మీద వేయాలి? దాని రిజల్ట్, దాని ప్రతిఫలం ఎవరికి వేయాలి? నీకే. జ్ఞానము కలిగిన నీకే. అందుకే జ్ఞానం కలిగిన వారికి కూడా చాలా జాగ్రత్తలు చెప్పాడు. మీరు మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలి? ఉప్పు వేసినట్టుగా ఉండాలి అన్నాడు. జ్ఞానం తెలిసిన వాడికి ఎలా మాట్లాడాలో తెలీదా? అంటే జ్ఞానం అనేది నీకున్నప్పటికీ దాన్ని ప్రజెంట్ చేసే ఆ టాలెంట్ కూడా ఉండాలి. అందులో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి అని చెబుతున్నాడు. ఒకవేళ తీసుకోకపోతే ఏం జరుగుతుంది? అది ప్రమాదంగా మారే అవకాశం ఉంది. ఎదుటివారికి ప్రమాదంగా మారుతుంది, తద్వారా నీకు కూడా అది ప్రమాదంగా